హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఏ రోజు ద సింపుల్ అండ్ హెల్తీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు ఇంగ్లీష్ ఏంటంటే డిడ్ నాట్ వాంట్ టు అంటే చేయాలని అనుకోలేని పనులు. నేను చేయాలని అనుకోలేదు అనే ఒక పనిని తెలియజేయడానికి డిడ్ నాట్ వాంట్ టు అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. వెళ్ళాలనుకోలేదు, రావాలని అనుకోలేదు, చూడాలని అనుకోలేదు, తెలుసుకోవాలనుకోలేదు, పాడాలని అనుకోలేదు, వినాలని అనుకోలేదు, నేర్చుకోవాలని అనుకోలేదు అనే ఇటువంటి పదముల చివరిలో అనుకోలేదు అనే శబ్దం వస్తుంది. ఇటువంటి సందర్భంలో డిడ్ నాట్ వాంట్ టు అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. నేను వ్రాయాలని అనుకోలేదు, ఐ డిడ్ నాట్ వాంట్ టు రైట్. నేను చెప్పాలని అనుకోలేదు, ఐ డిడ్ నాట్ వాంట్ టు టెల్. ఆమె నేర్చుకోవాలని అనుకోలేదు, షీ డిడ్ నాట్ వాంట్ టు లెర్న్. అంతేకాకుండా డిడ్ నాట్ వాంట్ టు ప్లస్ మేక్ రెండింటిని ఉపయోగించి కూడా మనము సెంటెన్సెస్ రాయొచ్చు. నేను వాళ్ళతో వ్రాయించాలని అనుకోలేదు, ఐ డిడ్ నాట్ వాంట్ టు మేక్ దెమ్ రైట్. మేము వాళ్ళతో పాడించాలని అనుకోలేదు, వీ డిడ్ నాట్ వాంట్ టు మేక్ దెమ్ సింగ్. వారు నాతో చేయించాలని అనుకోలేదు, దే డిడ్ నాట్ వాంట్ టు మేక్ మీ డూ. నేను ఇక్కడికి వేగంగా రావాలని అనుకోలేదు, ఐ డిడ్ నాట్ వాంట్ టు కమ్ హియర్ ఎర్లీ. నేను అక్కడకు వెళ్ళాలని అనుకోలేదు, ఐ డిడ్ నాట్ వాంట్ టు గో దేర్. వాళ్ళు వాళ్ళ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో చేర్పించాలని అనుకోలేదు, దే డిడ్ నాట్ వాంట్ టు అడ్మిట్ దేర్ చిల్డ్రన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నెక్స్ట్ వన్ హ్యాడ్ టు అంటే చేయవలసి వచ్చిన పనులు. చేయవలసి వచ్చింది అనే ఒక పనిని తెలియజేయడానికి హ్యాడ్ టు అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. వెళ్ళాల్సి వచ్చింది, రావాల్సి వచ్చింది, చూడవలసి వచ్చింది, తెలుసుకోవాల్సి వచ్చింది, పాడాల్సి వచ్చింది, వినాల్సి వచ్చింది, నేర్చుకోవాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది అనే ఇటువంటి సందర్భంలో మనము హ్యాడ్ టు అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. హ్యావ్ టుకి పాస్ట్ టెన్సే హ్యాడ్ టు. హ్యాడ్ టు నేను వ్రాయాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు రైట్. ఆమె నేర్చుకోవాల్సి వచ్చింది, షీ హ్యాడ్ టు లెర్న్. ఆమె నేర్చుకోవాల్సి వచ్చింది ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు మనం నేర్చుకొని ఉంటాము, ఆ పని చేసి ఉంటాము. సో ఆ పని చేసి ఉన్నాము, అది నేర్చుకొని ఉన్నాము. అలాంటి టైంలో మనము హ్యాడ్ టును ఉపయోగించాలి. నేను చెప్పాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు టెల్. వారు చేయవలసి వచ్చింది, దే హ్యాడ్ టు డూ. నెక్స్ట్ అంతేకాకుండా హ్యాడ్ టు ప్లస్ మేక్ను కూడా ఉపయోగించి రాయొచ్చు సెంటెన్సెస్ని. నేను అతనితో వ్రాయించాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు మేక్ హిమ్ రైట్. అంటే మనము ఇష్టంగా చేస్తామో ఇష్టం లేకుండా చేస్తామో అది పక్కన పెడితే ఆ పనిని మనం కంప్లీట్ చేసాము. సో అలా కంప్లీట్ చేసినప్పుడు పాస్ట్లో ఒకవేళ ప్రజెంట్లో జరిగితే హ్యావ్ టును ఉపయోగిస్తాము. ఇప్పుడు ఈ మంత్ మనం ఏదైనా పని చేసి నెక్స్ట్ మంత్ చెప్తూ ఉన్నామనుకోండి, అప్పుడు హ్యాడ్ టు అలా. లేదా వాళ్ళతో చేయిస్తే హ్యాడ్ టు ప్లస్ మేక్ ఉపయోగించి రాయాలి. ఆమె వాళ్లకు నేర్పించాల్సి వచ్చింది, షీ హ్యాడ్ టు మేక్ దెమ్ లెర్న్. మేము అతనితో పాడించాల్సి వచ్చింది, వీ హ్యాడ్ టు మేక్ హిమ్ సింగ్. వారు నాతో చేయించవలసి వచ్చింది, దే హ్యాడ్ టు మేక్ మీ డూ. నేను ఇక్కడకు రావాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు కమ్ హియర్. నేను అక్కడకు వెళ్ళవలసి వచ్చింది, ఐ హ్యాడ్ టు గో దేర్. వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పించాల్సి వచ్చింది, దే హ్యాడ్ టు లెర్న్. దే హ్యాడ్ టు లెర్న్. దే అంటే మనం నేర్పిస్తాం కాబట్టి మేక్ దెమ్ లెర్న్ అని రాస్తామన్నట్టు. అట్లా ఏదైనా మనము చేస్తే కంప్లీట్ చేస్తే అప్పుడు హ్యాడ్ టును, మరియు చేయించాల్సి వస్తే మేక్ను యూజ్ చేసి మనము సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది. నేను నీకు ఉత్తరం రాయాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు రైట్ ఏ లెటర్ టు యూ. అట్లా ఈ విధంగా మనము హ్యాడ్ టును ప్లస్ మేక్ను ఉపయోగించి రాస్తాం. నెక్స్ట్ యూజ్డ్ టును ఉపయోగించి దిస్ యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ హ్యాబిట్స్ అంటే గతంలో మనము అలవాటుగా చేసే పనులను తెలియజేయడానికి యూజ్డ్ టు అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయాలి. యూజ్డ్ టు తర్వాత మెయిన్ వర్బ్ యొక్క ప్రజెంట్ టెన్స్ ఫామ్ను వాడాలి. సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ ప్రజెంట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఐ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ రీడ్
ఏదైనా పని మనం చేసామనుకోండి, పాస్ట్లో మనకు అది బాగా అలవాటు అయిపోయి ఉంటే అప్పుడు రీడే స్టోరీస్ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ అని. నేను చిన్నప్పుడు చందమామ కథలు చదువుతూ ఉండేవాడిని. ఐ యూజ్ టు రీడ్ చందమామ స్టోరీస్ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ అని చెప్తామన్నట్టు. నేను వ్రాస్తూ ఉండేవాడిని. ఐ యూజ్ టు రైట్. నేను చెబుతూ ఉండేవాడిని. ఐ యూజ్ టు టెల్. ఆమె నేర్చుకుంటూ ఉండేది. షీ యూజ్ టు లెర్న్. నెక్స్ట్ యూజ్ టు ప్లస్ మేక్ను ఉపయోగించి కూడా మనము సెంటెన్సెస్ రాయొచ్చు. నేను వాళ్ళతో ఉత్తరాలు వ్రాయిస్తూ ఉండేవాడిని. ఐ యూజ్ టు మేక్ దెమ్ రైట్ లెటర్స్. మేము వాళ్ళతో పాటలు పాడిస్తూ ఉండేవాళ్ళము. వి యూజ్ టు మేక్ దెమ్ సింగ్ సాంగ్స్. వారు నాతో చేయిస్తూ ఉండేవారు. దే యూజ్ టు మేక్ మీ డూ. దే యూజ్ టు మేక్ మీ డూ. నెక్స్ట్, 1 సంవత్సరం క్రితం వరకు ఆమె మా ఇంటికి వస్తూ ఉండేది. షీ యూజ్ టు కమ్ టు మై హోమ్ లేదా కమ్ టు మై హౌస్ అంటిల్ 1 year బ్యాక్. వాళ్ళు ఎప్పుడూ నాకు సమస్యలు సృష్టిస్తూ ఉండేవాళ్ళు. దే ఆల్వేస్ యూజ్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్ టు మీ. ఆమె ఎప్పుడూ చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉండేది. షీ ఆల్వేస్ యూజ్ టు ప్లే విత్ చిల్డ్రన్. ఆ రోజుల్లో నేను వారానికి 4-5 సినిమాలు చూసేవాడిని. ఇన్ దోస్ డేస్ ఐ యూజ్ టు సీ 4 to 5 మూవీస్ ఫర్ ఎ వీక్. అలా చెప్పాల్సి ఉంటుంది. ఇంకా మనము తరచుగా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము చిన్న చిన్న పదాలు. అవేంటంటే, నాకు తెలుసు, ఐ నో. నాకు బాగా తెలుసు, ఐ నో వెరీ వెల్. లైట్ వేయండి, పుట్ ఆన్ ద లైట్ ఆర్ స్విచ్ ఆన్ ద లైట్. లైట్ ఆర్పివేయండి, పుట్ అవుట్ ద లైట్, స్విచ్ ఆఫ్ ద లైట్. నాతో వాదించకు, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. గట్టిగా మాట్లాడు, స్పీక్ లౌడ్. గట్టిగా మాట్లాడవద్దు, డోంట్ స్పీక్ అలౌడ్. నాకు నిజం చెప్పు, టెల్ మీ ద ట్రూత్. నెమ్మదిగా మాట్లాడండి, స్పీక్ ఇన్ ఏ లో వాయిస్. నిజాన్ని దాచకు, డోంట్ హైడ్ ద ట్రూత్. కోప్పడొద్దు, డోంట్ గెట్ యాంగ్రీ. నిరాశపడొద్దు, డోంట్ గెట్ డిసప్పాయింట్మెంట్. నాకు తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, లేకపోతే యాజ్ ఫార్ యాజ్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నాకు సంబంధించినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్. వాళ్ళకు సంబంధించినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ దే ఆర్ కన్సర్న్డ్. ఎక్కువగా మాట్లాడొద్దు, డోంట్ టాక్ టూ మచ్. నీవు నీ పని చూసుకో, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మంచినీళ్ళు కావాలా? డూ యూ వాంట్ వాటర్? నాకు 1 గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ముందుకు చూడండి, లుక్ ఎహెడ్. నేను చెప్పేది విను, లిజన్ టు మీ. ఈ సినిమా ఎలా ఉందనుకుంటున్నారు? హౌ ఈజ్ ద టాక్ ఆఫ్ దిస్ మూవీ? దయచేసి మీ తల కొద్దిగా దించండి. ప్లీజ్ డౌన్ యువర్ హెడ్ ఎ లిటిల్. నీవు ఎన్నో కొడుకువి. హౌ మెన్త్ సన్ ఆర్ యూ టు యువర్ పేరెంట్స్? నీ చెడు అలవాట్లు మానుకో, గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. మంచి అలవాట్లు నేర్చుకో, లెర్న్ గుడ్ హ్యాబిట్స్. దగ్గరకు రాకు, డోంట్ కమ్ నియర్. నీ వయసు ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ? ఈరోజు తేదీ ఎంత? వాట్ ఈస్ ద డే టుడే? నిన్నటి తేదీ ఎంత? వాట్ వాజ్ ద డేట్ ఎస్టర్డే? ఎక్కడికి వెళ్ళకు, డోంట్ గో ఎనీవేర్. ఇలా మనము సెంటెన్సెస్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. ఈ దారి గుండా వెళ్ళండి, గో దిస్ వే. ఏదో ఒక రోజు, ఆన్ సమ్ డే. ఈరోజు కాకపోతే మరొక రోజు, ఆన్ సమ్ డే, ఇఫ్ నాట్ టుడే. తెలిసి కానీ తెలియక కానీ, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. తొందరపడొద్దు, డోంట్ బి హ్యాస్టీ. నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి, డూ యాజ్ యూ లైక్. నెక్స్ట్, మర్యాదగా మనం మాట్లాడేటప్పుడు, దయచేసి మీరు నాకు ఈ సహాయం చేయగలరా? విల్, లేకపోతే వుడ్, లేకపోతే క్యాన్, లేకపోతే కుడ్. ఈ 4 ఏదైనా ఒక దానిని ఉపయోగించి చెప్పాలి. విల్, వుడ్, కెన్, కుడ్. యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్. దయచేసి ఈ విషయంలో మీరు నాకు సహాయం చేస్తారా? విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్. దయచేసి మీరు ప్రక్కకు జరుగుతారా? విల్ యూ ప్లీజ్ మూవ్ ఎసైడ్. దయచేసి మీరు ఒకసారి ఇక్కడికి దయచేసి మీరు నాకు ఈ థియేటర్కు దారి చూపగలరా? విల్ యూ ప్లీజ్ షో మీ ద వే టు థియేటర్. దయచేసి మీరు నాకు వైజాగ్ వరకు లిఫ్ట్ ఇవ్వగలరా? విల్ యూ ప్లీజ్ గివ్ మీ లిఫ్ట్ అప్ టు వైజాగ్. దయచేసి మీరు టైం చెప్తారా? విల్ యూ ప్లీజ్ టెల్ మీ ద టైం. దయచేసి టెలిగ్రామ్ ఫామ్ నింపగలరా? కెన్ యూ ప్లీజ్ ఫిల్ అప్ ద టెలిగ్రామ్ ఫామ్.
దయచేసి మీరు నెమ్మదిగా మాట్లాడుతారా? విల్ యూ ప్లీజ్ స్పీక్ ఇన్ ఏ లో వాయిస్. ఏ విధంగా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గెట్ ఆన్ అంటే ఎలాగో ఒకలాగా కాలాన్ని వెళ్ళబుచ్చు. లేకపోతే గెట్ డౌన్ దిగు, గెట్ అవుట్ బయటకు వెళ్ళు, గెట్ ఇన్ లోపలికి వచ్చు లేదా లోపలికి రా, గెట్ అవే దూరంగా జరుగు, గెట్ అప్ పైకి లేచు, గెట్టింగ్ హాట్ వేడెక్కుచున్నది, గెట్టింగ్ కోల్డ్ చల్లార్చుచున్నది, గెట్టింగ్ టైం అవుచున్నది. ఈ విధంగా మనము గెట్ను ఉపయోగించి రాస్తాము. నెక్స్ట్ ప్లీజ్ లెట్ మీ గో దయచేసి నన్ను వెళ్ళనియండి. లెటస్ స్టార్ట్ మనము ప్రారంభిద్దాము. లెట్ హిమ్ కమ్ అతన్ని రానివ్వండి. లెటస్ సీ మనం చూద్దాము. లెట్ మీ గివ్ నన్ను ఇవ్వనివ్వండి. లెటస్ వెయిట్ అండ్ సీ అన్ అవర్ ఫర్ దెమ్ మనం వాళ్ళ కోసం 1 గంట వేచి చూద్దాము. లెట్ దెమ్ స్టడీ వారిని చదవనీయండి. మనము ఎక్కువగా గెట్ మరియు లెట్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ నేను నా స్నేహితునికి ఉత్తరం రాయాలి. ఐ హ్యావ్ టు రైట్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్ మనం వాళ్ళకు తప్పకుండా ఉత్తరం రాయాలి. వి మస్ట్ రైట్ ఎ లెటర్ టు దెమ్. మస్ట్ అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులకు. వాళ్ళకు ఉత్తరం రాయాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు రైట్ ఎ లెటర్ టు దెమ్. ఉత్తరంలో నీవు అలా రాయకూడదు. యూ షుడ్ నాట్ రైట్ లైక్ దట్ ఇన్ ద లెటర్. నేను ఇంగ్లీష్లో ఉత్తరం రాయగలను. ఐ కెన్ రైట్ ఎ లెటర్ ఇన్ ఇంగ్లీష్. నేను ఈ ఉత్తరాన్ని ఇంగ్లీష్లో వ్రాయగలిగాను. ఐ కుడ్ రైట్ దిస్ లెటర్ ఇన్ ఇంగ్లీష్. నేను నీకు ఉత్తరం రాయలేకపోయినాను. ఐ కుడ్ నాట్ రైట్ ఎ లెటర్ టు యూ. నేను వాళ్లకు ఉత్తరం రాయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు దెమ్. నేను ఈ ఉత్తరాన్ని నిన్న వ్రాయాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు రైట్ దిస్ లెటర్ ఎస్టర్డే. నేను ఆమెకు ఉత్తరం వ్రాయదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు హర్. నేను వాళ్లకు ఉత్తరం వ్రాయాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు దెమ్. నేను ఆమెకు ఉత్తరాలు వ్రాస్తుండేవాడిని. ఐ యూజ్ టు రైట్ లెటర్స్ టు హర్. నేను ఈ ఉత్తరాన్ని వాళ్లకు వ్రాయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు రైట్ దిస్ లెటర్ టు దెమ్. ఈ విధంగా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి హ్యావ్ టు, హ్యాడ్ టు, డోంట్ హ్యావ్ టు, మస్ట్, షుడ్, కెన్, కుడ్, కాంట్, లేకపోతే కెనాట్, కుడ్ నాట్, వాంటెడ్ టుని ఉపయోగించి మనము సెంటెన్సెస్ రాయొచ్చు. నెక్స్ట్ నేను నా స్నేహితునికి ఉత్తరం రాయించాలి. ఐ హ్యావ్ టు మేక్ మై ఫ్రెండ్ రైట్ ఏ లెటర్. వాళ్ళకు ఉత్తరం రాయించాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు మేక్ మై ఫ్రెండ్ రైట్ ఎ లెటర్. మనం వాళ్లకు తప్పకుండా ఉత్తరం రాయించాలి. వి మస్ట్ మేక్ దెమ్ రైట్ ఎ లెటర్. ఉత్తరంలో నీవు అతనితో అలా రాయించకూడదు. యూ షుడ్ నాట్ మేక్ హిమ్ రైట్ ఇన్ ద లెటర్. నేను ఆమెతో నీకు ఉత్తరం రాయించలేకపోయినాను. ఐ కుడ్ నాట్ మేక్ హర్ రైట్ ఏ లెటర్. నేను వాళ్లకు ఉత్తరం రాయించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ హిమ్ రైట్ ఏ లెటర్ టు దెమ్. నేను అతనితో ఉత్తరాలు వ్రాయిస్తూ ఉండేవాడిని. ఐ యూజ్ టు మేక్ హిమ్ రైట్ లెటర్స్ టు హర్. నేను వాళ్ళతో అతనికి ఈ ఉత్తరాన్ని వ్రాయించాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు మేక్ దెమ్ రైట్ దిస్ లెటర్ టు హిమ్. ఇందులో ఈ విధంగా మనము మేక్ను ఉపయోగించి కూడా సెంటెన్సెస్ రాయవచ్చును. నెక్స్ట్ ఇప్పుడు కంబైన్డ్ సెంటెన్సెస్ అంటే 2 సెంటెన్సెస్ కలిపి రెండు వాక్యాలను కలిపి ఒక సెంటెన్సెస్గా మనం చెప్పడం. ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్ యూ హ్యావ్ టు స్టడీ వెల్. అలా చెప్పొచ్చు. అంటే నువ్వు ఒకవేళ ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటే నీవు బాగా చదవాలి. ఇందులో 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఒకటి నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, నీవు బాగా చదవాలి. ఈ 2 సెంటెన్సెస్ కలిపి మనం చెప్తున్నాం. యూ హ్యావ్ టు స్టడీ వెల్ ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళగలను. ఇఫ్ ఐ వాంట్ టు గో దేర్ ఐ కెన్ గో దేర్. ఐ కెన్ గో దేర్ ఇఫ్ ఐ వాంట్ టు గో దేర్. తిరిగి చెల్లించలేనప్పుడు మనం అప్పు చేయకూడదు. వీ షుడ్ నాట్ బారో మనీ వెన్ వీ కాంట్ రీపే ఇట్. నేను నిన్న ఇక్కడకు రావాలనుకున్నప్పటికీ నేను ఇక్కడకు రాలేకపోయాను. ఆల్తో ఐ వాంటెడ్ టు కమ్ హియర్ ఎస్టర్డే ఐ కుడ్ నాట్ కమ్ హియర్. ఆమె తెలుగులో మాట్లాడగలదు కానీ చదవలేదు. షీ కెన్ స్పీక్ ఇన్ తెలుగు బట్ షీ కాంట్ రీడ్. నేను నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోగలను. ఇఫ్ ఐ వాంటెడ్ టు బై నెక్లెస్ ఐ కెన్ బై ఇట్. ఎవరు వెళ్ళాలనేది వారు నిర్ణయించుకోలేకపోయారు. దే కుడ్ నాట్ డిసైడ్ హూ షుడ్ గో.
నీవు నాకు సలహాలు ఇవ్వనవసరం లేదు, నేనేమి చేయాలో నాకు తెలుసు. యూ డోంట్ హ్యావ్ టు గివ్ మీ అడ్వైజ్, ఐ నో వాట్ ఐ హ్యావ్ టు డూ. నీవు ఈరోజు ఇక్కడకు రానవసరం లేదు, కానీ రేపు నీవు ఇక్కడికి రావాలి. యూ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్ టుడే, బట్ యూ హ్యావ్ టు కమ్ హియర్ టుమారో. నీవు సినిమాకి వెళ్ళాలనుకుంటే నీవు ముందుగా టికెట్ తీసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు గో టు మూవీ, యూ హ్యావ్ టు టేక్ టికెట్స్ ఇన్ అడ్వాన్స్. నీవు అది సాధించాలనుకుంటే నీవు తప్పకుండా సాధించగలవు. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఇట్, యూ కెన్ డెఫినెట్లీ అచీవ్ ఇట్. నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నేను నా కుటుంబ సభ్యుల నుండి అనుమతి తీసుకోవాలి. ఇఫ్ ఐ వాంట్ టు గో ఎనీవేర్, ఐ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ మెంబర్స్. నీవు సన్నబడాలనుకుంటే స్వీట్స్ తినడం మానివేయాలి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ థిన్, యూ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ స్వీట్స్. నీవు మంచి ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే నీవు ఇంగ్లీష్ను బాగా అధ్యయనం చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ గుడ్ ఇంగ్లీష్, యూ హ్యావ్ టు స్టడీ ఇట్ వెల్. నేను అక్కడకు వెళ్ళాలనుకోలేదు, కానీ వెళ్ళాల్సి వచ్చింది. ఐ డిడ్ నాట్ వాంట్ టు గో దేర్, బట్ ఐ హ్యాడ్ టు గో. ఏ విధంగా మనము రెండు సెంటెన్సెస్ని కలిపి ఒక సెంటెన్సెస్గా చెప్తాము. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్బ్ అంటే క్రియ, ఏదైనా పనికి సంబంధించిన దాని గురించి చెప్పేటప్పుడు. హెల్పింగ్ వర్బ్ అంటే మనకు సహాయ ప్రక్రియ. అంతేకాకుండా హ్యావ్ టు అంటేనేమో పాజిటివ్, డోంట్ హ్యావ్ టు అంటేనేమో నెగిటివ్, మస్ట్ ఆర్ షుడ్ అంటేనేమో పాజిటివ్, షుడ్ నాట్ అంటేనేమో నెగిటివ్. ఇందులో మస్ట్ నాట్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయమో, అది లేదు కూడా, షుడ్ నాట్నే యూజ్ చేయాలి. కెన్ పాజిటివ్, కెనాట్ నెగిటివ్, కుడ్ పాజిటివ్, కుడ్ నాట్ నెగిటివ్, వాంట్ టు పాజిటివ్, డోంట్ వాంట్ టు నెగిటివ్, వాంటెడ్ టు పాజిటివ్, డిడ్ నాట్ వాంట్ టు నెగిటివ్. హ్యావ్ టుకి హ్యాడ్ టు పాస్ట్ టెన్స్గా యూజ్ చేస్తాము. హ్యావ్కి హ్యావ్ టుకి అస్సలు సంబంధం లేదు. హ్యావ్ అనేటటువంటిది వర్బ్, హ్యావ్ టు అనేటటువంటిది హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ. మస్ట్ షుడ్, మస్ట్ అండ్ షుడ్ అనకూడదు, ఏదో ఒకటి మటుకే మస్ట్ కానీ లేదా షుడ్ కానీ మనం అనాలి. రెండిట్లో ఏదో ఒకటి మటుకే యూజ్ చేయాలి. రెండు యూజ్ చేసి మనము అనకూడదు, రాయకూడదు. మస్ట్ నాట్ను అస్సలు యూజ్ చేయకూడదు, షుడ్ నాట్ని మటుకే యూజ్ చేయాలి. ఈ విధంగా మనము సెంటెన్సెస్ అన్నింటినీ కూడా మనము రాయాల్సి ఉంటుంది, పలకాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్. ఇవే కాకుండా మనం రెగ్యులర్గా కొన్ని పదాలు వాడుతూ ఉంటాము. శరీరము అంటే బాడీ, తల అంటే హెడ్, ముఖము అంటే ఫేస్, మొండము అంటే ట్రంక్, మెదడు అంటే బ్రెయిన్, పుర్రె స్కల్, జుట్టు హెయిర్, ఉంగరాల జుట్టును కర్లీ హెయిర్ అంటారు. నొసలు లేదా నుదురు ఫోర్ హెడ్, కళ్ళు ఐస్, నల్లగుడ్డు ఐరిస్, కంటిరెప్ప ఐలిడ్, కంటి రెప్ప వెంట్రుకలను ఐలాష్ అంటాము. కనుగుడ్డు ఐబాల్, కనుబొమ్మలు ఐబ్రోస్, కన్నీళ్ళు టియర్స్, చెవి ఇయర్, చెవి గూబ ఇయర్ డ్రమ్, ముక్కు నోస్, ముక్కు రంధ్రము నోస్ట్రిల్, నోరు మౌత్, నాలుక టంగ్, పళ్ళు టీత్, పన్ను టూత్. టూత్ అంటే ఒక పన్నును మటుకే మనము మెన్షన్ చేస్తే టూత్ అనాలి, పళ్ళు అని మెన్షన్ చేస్తే టీత్ అనాలి. మళ్ళీ మనం వాడుకలో వాడుకునేటటువంటి పళ్ళు వేరు, మన నోట్లో ఉన్నటువంటి పళ్ళు వేరు. పెదవి లిప్, పై పెదవి అప్పర్ లిప్, క్రింది పెదవి లోయర్ లిప్, పంటి చిగుళ్ళు గమ్స్, మీసము ముస్టేజ్, గడ్డపు జుట్టు బియర్డ్, గడ్డము చిన్, దౌడ జా, చెంప చీక్, మెడ నెక్, గొంతు థ్రోట్. నెక్స్ట్ తల నుండి రొమ్ము వరకు గల భాగాన్ని బస్ట్ అంటారు. వక్షము చెస్ట్, గుండె హార్ట్, ఊపిరితిత్తులు లంగ్స్, కడుపు స్టమక్, పొట్ట బెల్లి, బొడ్డు నావెల్, గర్భాశయము యూట్రస్, మూత్రపిండము కిడ్నీ, వీపు బ్యాక్, వెన్నుముక బ్యాక్ బోన్, చేతులు హ్యాండ్స్, బాహువు ఆర్మ్, చంక ఆర్పిట్, మోచేయి ఎల్బో, భుజము షోల్డర్, ముంజేయి ఫోర్ ఆరం, మణికట్టు రిస్ట్. నెక్స్ట్ ఇంకా చీలమండ యాంకిల్, విరేలు ఫింగర్, బొటనవేలు థంబ్, చూపుడు వ్రేలు ఫోర్ ఫింగర్, మధ్యవేలు మిడిల్ ఫింగర్,
ఉంగరపు వేలు రింగ్ ఫింగర్, చిటికెన వేలు లిటిల్ ఫింగర్, గోరు నెయిల్, వేలి కనుపులు నకల్స్, నడుము వెస్ట్, తుంటి హిప్, తొడ థాయ్, కాలు లెగ్స్, కీలు జాయింట్స్, కాలి పిక్క కాఫ్, పాదములు ఫూట్, అడుగు ఫీట్, కాలి వ్రేళ్ళు టోస్, చర్మము స్కిన్, కొవ్వు ఫ్యాట్ ఈ విధంగా మనము వాడుతాము.